నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను బెండకాయ గ్రేవీ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు శుభ్రం కడిగేసి ఆరబెట్టుకొని పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి, 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, టమాటాలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఒక అరకప్పు పెరుగు, తర్వాత మూకుడు పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి బెండకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసి బాగా కలపాలండి. అవి బాగా వేగాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే మూకుల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలండి. అవి కూడా మగ్గాక టమాటాలు వేసేయాలి. అవి కూడా బాగా మగ్గాలి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్ది. తర్వాత ఒక అరకప్పు పెరుగులో ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసి బాగా కలపాలి. అవి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు అంతా బాగా వేగిపోయాక ఈ పెరుగు అంతా వేసేయాలి. అందులో ఈ పెరుగు మొత్తం వేసేసి బాగా కలపాలండి. తర్వాత ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గబెట్టాలి. తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేయాలి. అవి కూడా బాగా మగ్గాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేయాలండి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.